మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. క్రెడిట్ కార్డ్ చాలా మందికి చేతిలో డబ్బులు లేనప్పుడు, బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉన్నప్పుడు గొప్పగా కనిపించే అవకాశం. కానీ ఆ గొప్ప అవకాశం వెనకే కంటికి కనిపించని కొన్ని అదనపు ఖర్చులు కూడా వస్తాయనే విషయం చాలా మంది గ్రహించరు. కొంతమంది అత్యవసరంలో మాత్రమే క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం క్రెడిట్ కార్డు పైన ఛార్జీలు ఏ విధంగా ఉంటాయో తెలియక విచ్చలవిడిగా వాడేస్తుంటారు. అయితే మొదటి రకం వారు కొంత జాగ్రత్త పరులు కావడం వల్ల వారికి క్రెడిట్ కార్డుతో వచ్చే అదనపు ఖర్చుల రిస్క్ తక్కువే ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డులు అవగాహన లేకుండా ఉపయోగించే వారికి మాత్రం జేబుకు చిల్లు పడ్డం ఖాయం. ఇంతకీ క్రెడిట్ కార్డు వినియోగంతో వచ్చే ఆ అదనపు ఛార్జీలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు సేవలు అందించే బ్యాంకులు అందుకు బదులుగా యాన్యువల్ ఛార్జెస్ విధిస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ రకం, క్రెడిట్ లిమిట్ను బట్టి బ్యాంకులు కనిష్టంగా 500 నుంచి 1000 రూపాయలు, 2000 వరకు వసూలు చేస్తుంటాయి. ఇది మీరు క్రెడిట్ కార్డు వాడినా వాడకపోయినా కట్టాల్సిందే. క్రెడిట్ కార్డు ఉపయోగించినందుకు బ్యాంక్స్ ఆయా లావాదేవీలపైన ట్రాన్సాక్షన్ ఛార్జీలు విధిస్తాయి. ఇది మీరు కార్డు వాడే తీరును బట్టి పెరుగుతుంది. క్రెడిట్ కార్డు పైన డ్యూ డేట్లోగా బిల్లు చెల్లించాలి, లేదంటే మీ జేబుకు పెద్ద చిల్లు ఖాయం. లేట్ పేమెంట్ ఛార్జీల పేరుతో బ్యాంకులు మీ నుండి భారీగానే దండుకుంటాయి. క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కడితే ఇబ్బంది లేదు. కానీ డ్యూ డేట్ దాటిపోయిందంటే లేట్ పేమెంట్తో పాటు అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైన వడ్డీ వడ్డించడం మొదలవుతుంది. అలాంటి సందర్భంలోనే క్రెడిట్ కార్డు హోల్డర్స్ వల్ల బ్యాంకులు లాభపడుతుంటాయి. బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లిమిట్లో 20% నుండి 40% వరకు క్యాష్ విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. కానీ ఈ క్యాష్ విత్డ్రాల్ పైన 2.5% నుండి 3% వరకు ఛార్జెస్ విధిస్తూ ఉంటాయి. మీకు బ్యాంక్ ఇచ్చిన లిమిట్ కంటే ఎక్కువ మొత్తంలో బ్యాంకుకు బాకీ ఉన్నట్లయితే అప్పుడు బ్యాంక్స్ మీ ఓవర్ లిమిట్ ఫీజు ఛార్జ్ చేస్తాయి. బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్ లిమిట్ కంటే ఎక్కువ వాడడం ఎలా సాధ్యమని మీకు ఒక డౌట్ రావచ్చునేమో. ఇచ్చిన క్రెడిట్ లిమిట్ కంటే ఎక్కువ స్వైప్ చేసేందుకు బ్యాంక్స్ అనుమతించవు కనుక ఆ డౌట్ రావడం సహజమే. అయితే ఇచ్చిన క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని స్వైప్ చేసి ఆ బిల్లు సకాలంలో చెల్లించకపోతే అప్పుడు బ్యాంక్స్ విధించే లేట్ పేమెంట్ ఛార్జీలు, వడ్డీ లాంటివి కలిపి క్రెడిట్ లిమిట్ దాటిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడే బ్యాంక్స్ ఓవర్ లిమిట్ ఫీజులు వసూలు చేస్తుంటాయి. ఈ ఛార్జీలు ఇంకా భారీగా ఉంటాయి. ఎందుకంటే బ్యాంకుల దృష్టిలో సదరు క్రెడిట్ కార్డు హోల్డర్ ఆ బిల్లు కట్టేంత వరకు డీఫాల్టర్గానే మిగిలిపోతారు. అందుకే క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు చాలా తెలివిగా వ్యవహరించాలి, లేదంటే వాడకపోవడమే బెటర్ అని తెలుసుకోండి.